విశాల్ ఎప్పటిలాగే ఆ రోజు కూడా హడావిడిగా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాడు. ఏంటి విశాల్ సార్ మీరు? ఆఫీస్ సెక్యూరిటీ నేను. మీరు నాకంటే ముందు వచ్చేస్తే ఎలాగా? అప్పుడు నువ్వే 10 నిమిషాలు ముందు రావడం అలవాటు చేసుకో. లాగిన్ టైం కంటే ముందే మీరు వచ్చేసి నన్ను అంటున్నారా? ఏం చేస్తాను పాండు, నా రూమ్లో నేను ఒక్కడనే ఉంటాను. వంట చేసుకోవడమా రాదు. లేవగానే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్కి వచ్చేస్తాను. లంచ్ టైంలో క్యాంటీన్లోనే తింటాను. ఇక ఏ విషయానికి నాకు లేట్ అవుతుంది చెప్పు? అదేంటి సార్, మీకు ఫ్యామిలీ లేదా? ఒకటి కాదు, రెండుండేవి. ఆ, రెండా? అంత నోరు తెరవకు. అలాగే ఈ మాట ఎవరికి చెప్పకు. ఇంతకీ మీ ఫ్యామిలీ ఏమైంది? అది నేను చెప్పుకోలేను, నువ్వు వినకూడదు కూడా. నేను వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాను, కాస్త కాఫీ తీసుకొచ్చివ్వు. విశాల్ గత జీవితం చాలా సమస్యలతో కూడినది. ఆ సమస్యలన్నీ అతను స్వయంగా సృష్టించుకున్నవే. గత జ్ఞాపకాలు రాకుండా ఉండడం కోసం కుటుంబం అనే పదానికి దూరంగా వచ్చేశాడతను. ఆఫీస్లో చేసే పని మాత్రమే తన లోకంగా ఉండేవాడు. కానీ ఆ రోజు అతనికి ప్రతిరోజులాగా సాగలేదు. ఆ రోజు ఆఫీస్లో కొంతమంది కొత్త ఎంప్లాయీస్ వచ్చారు. స్టాఫ్ అందరూ ఒక చోట చేరారు. వాళ్లతో పరిచయాలు జరుగుతున్నప్పుడు విశాల్కి ఊహించని షాక్ తగిలింది. ఆ వచ్చిన వాళ్ళలో అతని మొదటి భార్య రాణి కూడా ఉంది. రాణి కూడా అతన్ని చూసి కంగుతింది. ఛీ, ఏంటి నా దరిద్రం ఇలా తగలబడింది? వీడున్నాడేంటిక్కడ? ఇతను చెన్నైలో జాబ్ చేసేవాడు కదా. కుటుంబం కూడా అక్కడే ఉంటుంది. అంత మంచి ఉద్యోగం, కుటుంబం అన్నీ వదిలేసి ఇక్కడున్నాడేంటి? ఇదేం తలనొప్పిరా బాబు అనుకుంది ఆమె మనసులో. విశాల్ మొహం మాత్రం వెలిగిపోయింది. తను కోల్పోయిన ఆనందం తిరిగి తన ముందు నిలబడినట్లు అనిపించింది అతనికి. కానీ ఆమె ముందు నిలబడ్డానికి మొహం చెల్లలేదు. దాంతో అక్కడి నుండి వెళ్ళి తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రోజంతా ఒకరినొకరు ఎదురుపడకుండా ఎలాగోలా గడిపేశారు. ఆ రోజు రాత్రి స్నేహ, రాణి స్నేహితురాలు, ఆమెతో, ఇలా జరిగిందేంటి రాణి? దేని గురించి మాట్లాడుతున్నావే? నీ మాజీ మొగుడు కనిపించాడు కదా కంపెనీలో. ఎక్కడెక్కడో వర్క్ చేసే మనమిద్దరం ఒకే చోట కలిసి పనిచేద్దాం, హ్యాపీగా ఒకే హాస్టల్లో ఉంటూ ఒకప్పటి కాలేజ్ లైఫ్ లాగా జీవితాన్ని సరదాగా గడుపుదాం అనుకున్నాం. ఇద్దరం ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడంలో సక్సెస్ అయ్యాం. కానీ అతన్ని చూడగానే నీ మొహం మాడిపోయింది. ఏం చేస్తాను, నా తలరాత అలా ఉంది మరి. అతనికి మళ్ళీ పెళ్ళైందని చెప్పావు కదే, ఫ్యామిలీతో వచ్చుంటాడంటావా? అది మనకు అవసరమా? లేదులే. కానీ నువ్వు ఒకటి గమనించావా? అతన్ని వైపు చూస్తున్నప్పుడు అతని మొహంలో ఎక్కడా లేని ఆనందం చూశాను నేను. చిరాకు కానీ కోపం కానీ కాస్త కూడా కనిపించలేదు. ఒకవేళ అతను చేసింది తప్పని తెలుసుకున్నాడేమో. ఎవరు అతనా? వాడిలో మార్పు వస్తుందంటే నేను చచ్చినా నమ్మను. ఇంతవరకు నేను ఎన్నోసార్లు అడిగాను, నువ్వెప్పుడూ సమాధానం చెప్పలేదు. అసలు మీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారు? నాకిప్పుడు మీ కథ పూర్తిగా తెలియాలి అంతే. చెప్పవే ప్లీజ్. నేను ఇంజనీరింగ్ చేయడానికి చెన్నై వెళ్ళాను. మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను నాకున్న మెరిట్ వల్లే అక్కడ కాలేజీలో సీట్ సంపాదించగలిగాను. అక్కడే నాకు విశాల్తో పరిచయం అయింది. ఫైనల్ ఇయర్లో తను నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా ఒప్పుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఆ తర్వాత ఇద్దరం ఫ్యామిలీస్ని ఒప్పించాం. మొదట్లో వాళ్ళ ఫ్యామిలీ తేలిగ్గా ఒప్పుకున్నట్టుగానే అనిపించారు, కానీ వాళ్ళకి నచ్చినంత కట్నం ఇవ్వలేదని వాళ్ళ మనసులో చాలా కోపం దాచుకున్నారు. పెళ్ళైన తర్వాత విశాల్తో పాటు నేను ఉద్యోగం చేయాలనుకున్నాను. దానికి వాళ్ళ అమ్మగారు సుభద్ర ఏమన్నారంటే, చూడమ్మా, మా కుటుంబంలో ఇప్పటిదాకా అమ్మాయిలు ఎవరూ ఉద్యోగాలు చేయలేదు. పైగా నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. మరి ఇంటిని ఎవరు నడిపిస్తారు చెప్పు? రేపు మీకు పిల్లలు పుడితే ఉద్యోగం, ఇంటి పని, పిల్లల పని అన్నీ చేసుకోవడానికి నీకు ఇంకా కష్టం అవుతుంది. ఇవన్నీ ఎందుకమ్మా? కానీ అత్తయ్య, ఇంత చదువుకున్నాను, వేస్ట్ అయిపోతుంది కదా. రాణి, అమ్మ చెప్తుంది కదా, వినొచ్చుగా. మా మేనమామ కూతురుతో నా పెళ్లి చేయాలని మా వాళ్ళు అనుకున్నారు. మావయ్య నాకు ₹1,00,00,000 కట్నం కూడా ఇస్తానన్నాడు. కానీ నీ మీద ప్రేమతో నేను వదులుకున్నాను. నా కోసం అమ్మ వాళ్ళు కూడా తగ్గారు. మీ నాన్న కట్నం ఇచ్చుకోకపోయినా ఊరుకున్నారు. మేమంతా నీకోసం ఇంత చేసినప్పుడు నువ్వు కనీసం మా మాట వినలేవా? విశాల్, నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు.
కానీ ఇంట్లో అందరికీ ఇదే ఇష్టమైనప్పుడు నేను అలాగే చేస్తానులే అలా చెప్పి నన్ను బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచారు. నేను ఆ ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు ఎలా భోజనం చేసేవాళ్ళో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళాక మాత్రం ప్రతిరోజు ఉదయం 4:30కే నిద్ర లేవాలి. 7 గంటల్లోపు అందరికీ సరిపడా టిఫిన్ పూర్తి చేయాలి. ఇల్లు క్లీన్ చేయడం, అంట్లు తోమడం అన్నీ నేనే చేయాలి. 9 దాటక ముందే లంచ్ బాక్స్లకి భోజనం సిద్ధం చేయాలి. మధ్య మధ్యలో మళ్ళీ కాఫీలు, టీలు ఇలా. నాకు చాలా విసుగొచ్చేది. చిన్నప్పటి నుండి పుస్తకం వదలకుండా ఇంజనీరింగ్ వరకు చదివింది ఇంట్లో పని మనిషిగా, వంట మనిషిగా బ్రతకడానికా అనిపించేది. ఇదే మాట మా అమ్మతో చెప్తే, నేను కూడా చిన్నప్పటి నుండి మీకు అవన్నీ చేసి పెడుతున్నాను కదమ్మా, నన్ను పని మనిషిలాగే చూసారా అని అడిగింది. నిజమే కదా అనిపించింది నాకు. ప్రతి ఆడపిల్ల బాధ్యత ఇదేనేమో. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్టుగా ఉండి తన కుటుంబానికి సేవలు చేస్తే తప్పేం లేదులే అనే అభిప్రాయానికి వచ్చేశాను. కానీ మా అత్తయ్య, ఆడపడుచు అంతటితో ఊరుకోలేదు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక నిమిషం కూడా నన్ను కూర్చోనివ్వకుండా ఏదో ఒక పని చెప్తూనే ఉండేవారు. మా ఆడపడుచు తన రికార్డ్స్ అన్నీ నా చేతే రాయించేది. ఇక మా అత్తయ్య అయితే రోజుకు రకమైన పిండి వంటలు చేయమని పురమాయించేది. మధ్యాహ్నం పూట నాకు చాలా అలసటగా అనిపించి ఓ రోజు విశాల్తో ఈ విషయం చెప్పాను. నువ్వు ఇంటికి రాకముందు ఈ పనులన్నీ మా అమ్మ చేయలేదనుకున్నావా? అసలు మీరు ఇంట్లో ఎప్పుడున్నారండి? చిన్నప్పటి నుండి హాస్టల్స్లోనే ఉన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా క్యాంపస్లోనే ఉన్నారు. మామయ్య గారు స్కూల్లో మాస్టర్గా చేసేవారు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తారు. మీ చెల్లెలు శృతి అంటారా? తను కూడా మీలాగే హాస్టల్స్లోనే పెరిగిందిగా. ఇప్పుడు ఏమంటావు రానే? ఒక పని మనిషిని పెట్టండి, నా వల్ల కావడం లేదు. ఇంట్లో 4 మనుషులకి వంట చేయడం కూడా చేతకాని నువ్వు ఉద్యోగం చేస్తాను, ఊర్లో వెళ్తానని కబుర్లు చెప్పావు. మరి అది వేరు, ఇది వేరండి. ఏంటి వేరు? పని చేయడం చేత కాదు, కానీ నోరు మాత్రం బాగా లేస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా ఇంట్లో పని మనిషిని తీసుకొస్తే మా అమ్మను అవమానించినట్టే కదా. ఇంట్లో తను పనులు చేసేటప్పుడు లేని పని మనిషి ఇప్పుడెందుకు వచ్చిందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఆ రోజు విశాల్ వాదించిన తీరుకి నాకు చాలా చిరాకేసింది. అక్కడికి సర్దుకొని అలాగే జీవితం గడుపుతూ వస్తున్నానా. ఓ రోజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నేను, విశాల్ చాలా సంతోషపడ్డాం. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాం. ఎందుకో ఆ వార్త విన్నాక మా అత్తయ్య మొహం వాడిపోయినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత రోజు ఎప్పుడూ లేని విధంగా, అమ్మా రాణి, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. ఇన్నేసి పనులు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవాల్టి నుండి నేనే ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటాను అని చెప్పి ఇంటి పనంతా నెత్తిమీద వేసుకుంది. ఆ రోజు నుండి సరిగ్గా 3వ రోజు నా భర్త, మామయ్య గారు ఇంట్లో లేని సమయంలో ఆవిడ నా కోసం ప్రేమగా పాయసం చేసి చేతికిచ్చింది. నా మీద లేకపోయినా పుట్టబోయే వారసుడి మీద ప్రేమ ఎక్కువైపోయిందని మనసులో అనుకొని ఆ పాయసం రుచి చూశాను నేను. ఏంటత్తయ్య, పాయసం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. కడుపుతో ఉన్నవాళ్ళు సాధారణ పాయసం తింటే ఏం బాగుంటుంది? ఎముకలు గట్టిపడడం కోసం కొన్ని రకాల ఆయుర్వేద వస్తువులు ఉంటాయి. వాటిని కలిపాను పాయసంలో. నీకు బిడ్డకి చాలా మంచిది, తిను. సరే అత్తయ్య. అలా ఆ పాయసం పూర్తిగా తినేసి నిద్రపోయాక నాకు కడుపు నొప్పి మొదలైంది. గదిలో నుంచి బయటకు వచ్చి విషయం చెబుదామంటే గది బయట ఎవరో డోర్ లాక్ చేసేశారు. నా ఫోన్ కూడా హాల్లోనే ఉంది. చాలాసేపు నొప్పి భరించిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఏమైందమ్మా అంటూ మా అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే నా ఒంట్లో ఓపికంతా అయిపోయింది. స్పృహ తప్పి పడిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాక నాకు అబార్షన్ అయిందని చెప్పారు. అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్స్ తీసుకున్నానని చెప్పారు విశాల్తో. అంతే, అతను నా మీద మండిపడ్డాడు. వాళ్ళ అమ్మగారే నాకు పాయసం ఇచ్చారు, అది తిన్న తర్వాత ఇలా అయిందని నేను చెప్తే ఆవిడ రివర్స్లో నా మీదే గొడవ చేయడం మొదలెట్టింది. ఈ పిల్లకి మొదటి నుంచి నేనంటే చిన్న చూపేరా? ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్ళనివ్వలేదని కడుపులో బిడ్డను చంపేసుకొని నింద నా మీద వేస్తోంది. అవునన్నయ్య, అమ్మ చెప్పేది నిజమే. నిన్న నేను వదిన చేతిలో ఏవో టాబ్లెట్స్ కూడా చూశాను, కానీ అంతగా పట్టించుకోలేదు. వాళ్ళలా చెప్పేసరికి అతను వాళ్ళ మాటలే నమ్మి నాతో చాలా గొడవపడ్డాడు. ఒక మనిషితో కలిసి బతకడానికి అతనికి మన మీద ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదని ఆ రోజు నాకు అర్థమైంది. నా మాటల మీద కాకపోయినా నా మనస్తత్వం మీదైనా నమ్మకం ఉండాలిగా.
అది అతనిలో లేదని అర్థమైంది. అందుకే నేనే విడాకుల గురించి మాట్లాడాను. విశాల పెద్దగా అడ్డు చెప్పలేదు. మా మామయ్య గారొక్కరే మళ్ళీ ఆలోచించుకోమన్నారు. కానీ ఇక నేను వాళ్ళని భరించదలుచుకోలేదు. అందుకే వచ్చేశాను. రాణి, నువ్వు చెప్పిందంతా విన్నాక పెళ్ళంటే ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తోంది. అసలు మీ అత్తయ్య ఇలా ఎందుకు చేసిందంటావు? నాకు తెలిసి నేను కట్నం తీసుకెళ్ళలేదు కాబట్టే అనుకుంటున్నాను. అనవసరంగా నిన్ను ఈ విషయం గురించి అడిగాను. నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పట్లే భయం కలుగుతోంది. అన్ని కుటుంబాలు అలా ఉండవులేవే. ఇప్పుడు అన్నీ తెలిసాయిగా. ఇక ప్రశ్నలు వేయకుండా నువ్వు నిద్రపో, నన్ను కూడా నిద్రపోనివ్వు. ఆ ఆలోచనల నుండి మనసును ప్రక్కకు త్రప్పించి ప్రశాంతంగా నిద్రపోయింది రాణి. ఇటుపక్క విశాల్, నాకు తెలుసు రాణి, నువ్వు ఈ సమయంలో నా గురించి ఆలోచిస్తూ ఉండుంటావు. ఎందుకు మళ్ళీ వీడి మొహం చూశానని తిట్టుకుంటూ ఉండుంటావు. నేను మరో పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు అని ఆలోచిస్తూ కళ్ళు మూశాడు అతను. రాణి గడప దాటి వెళ్ళిపోయిన తర్వాత జరిగినవన్నీ అతని కళ్ళ ముందు కదిలాయి. ఒరే విశాల్, ఆ రాణి నీకు సరైన జోడి కాదు కాబట్టే ఇలా జరిగింది. నువ్వు మీ మావయ్య కూతుర్ని చేసుకొనుండుంటే నీ జీవితం ఎప్పుడో బాగుపడేది. కానీ నీ మరదలికి పెళ్లి జరిగిపోయింది. అందుకే నీకు ఒక మంచి సంబంధం చూసాం. కాదనొద్దురా. వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నీ బతుకు పాడు చేసుకుంటావా ఏంటి? సరేనమ్మా, మీ ఇష్టం. అతను అంగీకారం తెలిపిన తర్వాత నెల రోజుల్లోపే నిషా అనే అమ్మాయితో విశాల్కి వివాహం జరిగింది. అమ్మా నిషా, పోయినసారి ఆ రాణిని ఉద్యోగం చేయొద్దన్నందుకే వాడి జీవితంలో అంత రచ్చ జరిగింది. పెళ్ళయ్యేపాటికే నువ్వు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. అది మానేయమని నేను అనడం తప్పు. అది నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నువ్వు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకో. ఇంటి పనుల గురించి టెన్షన్ అక్కర్లేదు. వంట నేనే చేస్తాను. ఇంటి పనులకి పని మనిషిని పెడదాం. థ్యాంక్స్ అత్తయ్య, మీరు నిజంగా చాలా మంచివారు. అలాగే ఆ రాణి పేరు ఇంట్లో ఎప్పుడు వినబడనివ్వకండి, నాకు నచ్చదు. అలాగేనమ్మా, నీకెలా నచ్చితే మేమందరం అలాగే ఉంటాం. నువ్వు విశాల్ ఆనందంగా ఉంటే మాకంతే చాలు. తల్లి మాటలు విన్న విశాల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. పోయినసారి వచ్చిన లాంటి సమస్య ఈసారి రాదని నమ్మకం కలిగింది అతనికి. ఆ కొత్త దంపతులిద్దరూ ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాక, ఏంటమ్మా కోడల్ని తెగ ముద్దు చేస్తున్నావు? ఇదంతా ప్రేమే? ప్రేమ లేదు, పొట్లకాయ లేదు. 50 లక్షల కట్నం తీసుకొచ్చింది కదా, ఆ డబ్బంతా నా చేతిలోనే ఉంది. ఆ డబ్బుతో మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొంత కొబ్బరి తోట కొందామని అనుకుంటున్నాను. మరి దానికి కొత్త వదిన ఒప్పుకుంటుందా? ఒప్పుకోవాలనే కదే ఇంత ప్రేమలకు పోసేది. నాకెందుకో ఈ నిషా ఆ రాణి అంత తెలివి తక్కువది కాదని అనిపిస్తోంది. కానీ మీ అమ్మ వాళ్ళిద్దరికంటే తెలివైంది. ఇటు చూడు. ఏంటమ్మా ఇవి, నిద్ర మాత్రలా ఏంటి? చంపేస్తావా ఆ పిల్లని? ఇలా తయారయ్యావేంటి నువ్వు? ఇవి పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం వాడే మాత్రలు. వీటిని ప్రతిరోజు ఆ పిల్ల తాగే జ్యూస్లో కలిపిచ్చేస్తాను. ఇస్తే కొంతకాలం వరకు వాళ్ళకి పిల్లలు పుట్టరు. దానివల్ల నీకేం వస్తుందమ్మా? ఈలోపు మనం కొన్న కొబ్బరి తోట విలువ పెరుగుతోంది. అంత గ్యారెంటీ ఏంటి? అక్కడ ఏదో దగ్గరలో కొత్తగా డ్యామ్ కడుతున్నారంట. చుట్టుపక్కల ఉన్న భూములకి విలువ పెరుగుతుంది. ఓహో, రేపటి రోజు ఈ పిల్ల కూడా విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలి. నా కట్నం తిరిగిచ్చేయమన్నా తను తీసుకొచ్చిన 50 లక్షలు తనకిస్తాం. దాని మీద ఎక్స్ట్రాగా వచ్చిన డబ్బులు మనం ఉంచుకుంటాం. అంటే దీన్ని కూడా తరిమేస్తావా? ఎందుకమ్మా అలా? అన్నయ్య ఒంటరివాడైపోతాడు కదా. అయితే ఏంటి? లోకంలో ఎంతోమంది బ్రహ్మచర్యులు ఉంటున్నారు. సంపాదన ముఖ్యం, కానీ ఇవన్నీ కాదే. వాడికొచ్చిన ఉద్యోగానికి, వాడు తెచ్చే జీతానికి మనం ఎదగలేం. మరి ఈ అమ్మాయి విడాకుల తర్వాత భరణం అడిగితే? ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి భరణం ఎందుకని ఈ మధ్య కొత్త రూల్ వస్తోందిలే, దాన్ని ఉపయోగించుకుందాం. పైగా పిల్లలుండరు కదా, ఉంటేనే సమస్య. అమ్మో, నీ తెలివికి జోహార్లమ్మా తల్లి. అలా అనుకున్న సుభద్ర ఆమె ప్లాన్ చేసుకున్నట్టుగానే అంతా చేస్తూ వచ్చింది. విశాల్ ఇంట్లో లేనప్పుడు ఇంటి పనులు చేయమని కోడలికి పురమాయించేది. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను కదా అత్తయ్య, ఇంట్లో పనులు కూడా చేయాలంటే నా వల్ల కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మీ అందరికీ బానిసనా? సేవలు చేస్తూ కూర్చోవాలా? నువ్వు పెద్ద మహారాణివా? అంటూ ఏదో వంకతో కోడలితో గొడవ పెట్టుకునేది సుభద్ర.
విశాల్ సుభద్రనే సపోర్ట్ చేయడం నిషాకి నచ్చలేదు. వేరు కాపురం పెడదామని గొడవ చేస్తుంది. సుభద్ర సెంటిమెంట్ డ్రామా ఆడి కొడుకు మనసు కరిగించి కోడల్ని కొడుకు దృష్టిలో చెడ్డదాన్ని చేస్తుంది. నేను ఆ రోజే చెప్పానమ్మా మళ్ళీ పెళ్లి చేసుకోనని. కానీ నువ్వు నా మాట వినకుండా దీన్ని నాకు అంటగట్టావు. దీనికి అసలు పెద్దలంటే గౌరవం లేదు, భర్త అంటే మర్యాద లేదు. సంపాదిస్తున్నానని ఒళ్ళంతా పొగరు అంటూ దురుసుగా మాట్లాడేసరికి నిషాకి కోపం వస్తుంది. కొంతకాలం గొడవలు సాగాయి. వేరు కాపురం పెట్టడానికి విశాల్ ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో నిషాతో కూడా విడాకులైపోయాయి. పెళ్లి మీద విరక్తి పుట్టింది అతనికి. విడాకులైన 2 నెలల తర్వాత ఓ రోజు సుభద్ర, శృతి ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వింటాడు అతను. ఇక జన్మలో మీ అన్నయ్య పెళ్లి చేసుకోడు. నేను బ్రతికున్నంత వరకు ఈ ఇంట్లో నా మాట నా పెత్తనమే చెల్లుతుంది. పైగా బోలెడంత డబ్బు కూడా మిగిలింది. నీ పెళ్లి చేసేస్తే ఇంట్లో పర్మనెంట్గా ఓ పని మనిషిని పెట్టి దాంతో సేవలు చేయించుకుంటూ మీ అన్నయ్య తెచ్చే సంపాదనతో ఈ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అమ్మా, ఈ విషయాలన్నీ నాన్నకు తెలిస్తాయేలా? మీ నాన్నకంత బుర్రే ఉంటే 30 ఏళ్ళుగా ఆ పల్లెటూరులో 10 మంది పిల్లలు మాత్రమే చదువుతున్న స్కూల్లో మాస్టర్గా ఉండిపోడు. మీ అన్నయ్యకు తెలియకపోతే అంతే చాలు. తల్లి మాటలు విన్నాక అతను ఎంత తప్పు చేశాడో అర్థమైంది విశాల్కి. వెంటనే వెళ్ళి నిషాను కలిశాడు. సారీ నిషా, నువ్వెంత చెప్పినా నేను అర్థం చేసుకోలేదు. అమ్మని సపోర్ట్ చేశాను. అలా అని నేను వెనక్కి నా జీవితంలోకి రమ్మని అడగడం లేదు. నా అలాంటి వాడు నీకు కరెక్ట్ కాదు. నీకు ఒక మంచి భవిష్యత్తు దొరకాలని కోరుకుంటున్నాను. నీ మనసును బాధ పెట్టినందుకు నన్ను క్షమిస్తే చాలు. నువ్వు రమ్మన్నా నేను తిరిగి నీ జీవితంలోకి రాను విశాల్. కాకపోతే నా తప్పు లేదని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పావు, అందుకు సంతోషం. నేనేమీ లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయిని కాదు, విడాకులు జరిగాయనే బాధతో జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి. నా క్లారిటీ నాకుంది. ఇక నువ్వు బయలుదేరు. ఆ తర్వాత విశాల్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. నిషాతో నా పెళ్ళి అమ్మ బలవంతం వల్లే జరిగింది. రాణి నన్ను మోసం చేసిందన్న బాధలో నేను నిషాని పెళ్లి చేసుకున్నాను. తనతో మంచి జీవితం గడపాలనుకున్నాను. కానీ నేనే రాణికి అన్యాయం చేశానని ఇప్పుడు అర్థమైంది. ఆ పాపం ఊరికే పోదు కదా. అందుకే నేను నిషాతో సంతోషంగా బ్రతకకుండా చేశాడు దేవుడు. ఇది కూడా ఒకందుకు మంచిదే అయిందిలే. నాలా నిజానికి అబద్ధానికి తేడా తెలియని వాడితో ఏ అమ్మాయి జీవితం సుఖంగా ఉండదు. నిషాకైనా నేను క్షమాపణ చెప్పే ధైర్యం చేశాను. కానీ ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్లి చేసుకొని తనని ఇంటి పనులకి అంకితం చేసి చివరికి మా అమ్మ కారణంగా తనకి అమ్మతనాన్ని దూరం చేసి నేను చేసిన పాపాన్ని క్షమించమని రాణి ముందు నిలబడి అడిగే ధైర్యం కూడా నాకు లేదు. ఇప్పుడు నేను అమ్మతో గొడవపడి సాధించేదేం లేదు. వీళ్ళకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అలా అనుకున్న విశాల్ ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు. ఇదంతా జరిగి 3 ఏళ్ళు దాటిపోయింది. రేపటి నుండి ప్రతిరోజు రాణికి ఎదురుపడాలి. ఏ మొహం పెట్టుకొని నేను తనతో మాట్లాడాలి అనుకుంటూనే మర్నాడు ఆఫీస్కి వెళ్ళాడు అతను. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకే ఆఫీస్లో ఉండేవాళ్ళు. మాట్లాడక తప్పని పరిస్థితులు వచ్చాయి. అలా కొంతకాలం గడిచిపోయింది. ఓ రోజు విశాల్ ధైర్యం చేసి రాణిను క్షమాపణలు కోరుతాడు. నువ్వు సారీ అడుగుతున్నావా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. నీకు మీ ఫ్యామిలీకి మనుషులంటే లెక్కుండదు కదా. నిజమే రాణి, ప్రశాంతంగా సాగుతున్న నీ జీవితంలో నా వల్ల కల్లోలం పెరిగింది. నీ ముందుకు వచ్చి నిలబడ్డానికి మొహం చెల్లక ఎప్పుడూ నిన్ను కలవాలనుకోలేదు. నా తప్పులు నాకు అర్థమైన రోజు నాకు తెలిసొచ్చింది. నా మనసులో నీ మీదున్న ప్రేమ ఎప్పటికీ ఉంటుందని. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా, మరి నా మీద ప్రేమ కురిపిస్తావేంటి? మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అవును, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా. నీ మీద కోపంతో మరో అమ్మాయితో సంతోషంగా బ్రతకాలనుకున్నాను. కానీ మా ఇద్దరికి విడాకులు అయిపోయాయి. తనతోనే కాదు, నీతో విడాకులు అవ్వడానికి కూడా కారణం మా అమ్మ అన్న విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందుకే మా కుటుంబానికి దూరంగా ఇక్కడ ఉంటున్నాను. బహుశా నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసుండదు. అన్నీ కోల్పోయాక ఇన్ని నిజాలు తెలిస్తే మాత్రం ఏం లాభం? నేను నీ నుండి ఏమీ ఆశించట్లేదు. అలా అనుకోవద్దు. నాకు నిన్ను ప్రేమించడానికి కూడా అర్హత లేదని నాకు తెలుసు. నీకు నచ్చిన జీవితం నీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ ఇక్కడ మనం కలిసి పనిచేస్తున్నాం. శత్రువుల్లా కాకుండా మామూలుగా ఉందాం, అంతే.
అతని మాటలు విన్నాక రాణి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జరిగిందంతా తన స్నేహితురాలతో చెబుతుంది ఆ రోజు రాత్రి. బాగా జరిగింది. అలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. నిన్నెంత హింస పెట్టాడు? దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. అమ్మ కంటే గొప్ప నిజం, నమ్మకం ప్రపంచంలో మరొకటి లేదంటారు. అలాంటి అమ్మే తన విషయంలో విలనవుతుందని అతను ఊహించుండడు. అందుకే మా జీవితాలు ఇలా అయిపోయాయి. కనీసం నేను తనతో మంచిగా ఉండొచ్చు కదా, ఒక ఫ్రెండ్ లాగా చూడొచ్చు అని చెప్పి ఆమె మరుసటి రోజు నుండి విశాల్తో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. కొన్ని నెలల సమయం తర్వాత వాళ్ళ మనసు మూలలో దాగున్న ప్రేమ బయటపడకుండా ఉండలేకపోయింది. మరోసారి అతన్ని నమ్మడానికి రాణి చాలా ఆలోచించింది. కానీ జరిగిన వాటి వల్ల అతను కూడా నష్టపోయాడు. తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. పైగా నా నుంచి స్నేహం తప్ప మరేదీ ఆశించట్లేదు. అలాంటప్పుడు నా భర్తని మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు రానివ్వకూడదు అనుకుంది. తన ఆలోచనలని భర్తతో పంచుకుంది. నువ్వు మళ్ళీ నన్ను క్షమించి ప్రేమిస్తావని నేను అస్సలు ఊహించలేదు రాణి. జీవితాంతం నువ్వు నాతో కలిసి బ్రతుకుతానంటే అంతకంటే అదృష్టం నాకు మరొకటి ఉంటుందా? కానీ ఒక కండిషన్ ఉంది. ఒకటి కాదు, 1000 కండిషన్స్ నేను ఒప్పుకుంటాను. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని అంట్లు తోమమన్నా నాకు ఓకే. అతని మాటలకి నవ్వుకున్న ఆమె, అది కాదు, నువ్వు ఇల్లరికం రావాలి. అమ్మా నాన్నలకి నేను తప్ప పిల్లలు లేరు కాబట్టి మనం శాశ్వతంగా వాళ్లతోనే ఉండాలి. ఒకవేళ భవిష్యత్తులో మీ కుటుంబంతో నువ్వు కలిసిపోయినా అప్పుడు కూడా చెన్నైకి వెళ్ళి స్థిరపడదాం అనకూడదు. నీ కండిషన్ నాకు అన్ని విధాలుగా ఓకే. అలా అతను ఒప్పుకోవడంతో తన కన్నవాళ్లను ఒప్పించి మాజీ భర్తని మరోసారి వివాహం చేసుకుంది రాణి. అప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయింది. సంవత్సరం తిరిగేసరికి వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. దాంతో వాళ్ళ సంతోషం రెట్టింపైంది. 2 పిల్లలతో ఇంటి నిండా సంతోషాలతో వాళ్ళ జీవితం అద్భుతంగా సాగింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.